గురుగారు, బంగారం, వెండి బల్లులు కంచిలో ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటి యొక్క కథనం ఏంటో తెలియజేస్తారా? లోకంలో మన మీద బల్లి పడినా అది బల్లిని తాకినా కంచి కంచి వెళ్ళండి కంచి వెళ్ళండి, అక్కడ చాలామంది వెళ్ళే ఉంటారు. అక్కడ వెండి బంగారు బల్లులు ఉంటాయి కదా, వాటిని తాకండి, తాకితే ఈ దోషం ఏదో తొలగిపోతుంది అని. ఎందుకంటే బల్లి పడినా బల్లి మరణించినా ఏదో లోపల లోపల భయం భయం పుడుతుంటుంది మనకి. ఎందుకని అసలు ఆ బల్లుల కథ ఏమిటి? అవి ఆ కంచి పెరుమాళ్, ఆ వరదరాజ పెరుమాళ్ దేవాలయంలో ఉంటాయి. అవి అక్కడ ఎందుకు ఉన్నాయి అని అంటే దీనికి కూడా పురాణంలో మనకి జవాబు చెప్పారు. అగస్త్య మహర్షి, ఆయనకి శిష్యులు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు శిష్యుల్ని ఒకసారి అభిషేకం చేయటానికి కుండలో నీళ్లు తీసుకురమ్మన్నాడు. వీళ్ళు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళారు. ఆ కుండలో పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ఈయన అభిషేకం చేయడానికి అలా చూశాడు. చూస్తే అందులో 2 బల్లులు కనిపించింది. అగస్త్య మహర్షి కోపం వచ్చింది. అభిషేకం చేయబోతుంటే బల్లులు ఉన్నటువంటి నీళ్లు పట్టుకొస్తావరా, మీరిద్దరూ బల్లుల కింద మారిపోండి అని అగస్త్య మహర్షి పాపం ఆ శిష్యులనిద్దరినీ కూడా శాపం పెడతాడు. ఏమీ సేతురా లింగ అని చెప్పి తెలుగులో ఒక ప్రసిద్ధమైన లింగం, ఒక పాట ఉంది. లింగాకారుడైనటువంటి ఆ శివుడిని గురించి ప్రార్థన చేస్తూ. ఎందుకనంటే ఏదో నేను నీళ్లు తెద్దామని వెళ్తే అప్పటికే చేప ముట్టుకోనుంది ఎంగిల్ది. ఎంగి అలాగే పువ్వులతోటి నీకు పూజ చేద్దామని అంటే అప్పటికే తుమ్మిద ముట్టుకోనుంది. ఎంగిలి కాందంటూ ఈ ప్రపంచంలో ఏముందయ్యా, ఎంగిలి కాందాన్ని ఏది తీసుకొచ్చి నీకు నేను పూజ చేయగలను అని చెప్పి ఆ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి తత్వం లోకంలో సుప్రసిద్ధమైనటువంటిది. ఏమీ సేతురా లింగ అని. సరే, ఇంతకీ బల్లుల కింద మారిపోండి అంటే లోకంలో ప్రతిదీ కూడా ఈశ్వర చుంబితం, ఎంగిలిదే. కానీ ఈయనకు ఆ సమయంలో కోపం వచ్చేసింది అగస్త్యుడికి. ఇద్దరు బల్లులు పోమన్నారు. వాళ్ళిద్దరు వెంటనే అయ్యా పొరపాటు అయిపోయింది, క్షమించండి, చూసుకోలేదు మేము అంటే, సరే మీరు కంచి వరదరాజస్వామి దేవాలయంలో బల్లుల కింద మీరు ఉన్నప్పుడు అక్కడే మీకు సూర్య చంద్రుల యొక్క సంయోగం చేత కొంతకాలానికి మీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి అగస్త్య మహర్షి పాపం శాపం పెట్టినాయనే మళ్ళీ శాప విమోచన సందర్భం కూడా చెప్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు శిష్యులు ఈ వరదరాజస్వామి వారి యొక్క దేవాలయంలో బల్లుల కింద మారిపోతారు. అయితే సూర్యుడేమో బంగారానికి ప్రతీక కింద, చంద్రుడేమో వెండి, తెల్లగా ఉంటాడు కదా, వెండికి ప్రతీకగా ఉంటారు. వాళ్ళిద్దరు దగ్గరగా ఉండబట్టి ఆ రెండు కూడా ఒకటేమో బంగారపు బల్లి కింద మారుతుంది, ఒకటేమో వెండి బల్లి కింద మారుతుంది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఎవరైతే అనేక మంది జనులు వచ్చి మిమ్మల్ని ముట్టుకోవటం చేత మీకు కూడా శాప విమోచనం జరుగుతుంది అని చెప్పి అగస్త్య మహర్షి అనుగ్రహం చేస్తాడు. అందువల్ల ఆ రోజు నుంచి ఆ కంచి వరదరాజస్వామి దేవాలయంలో ఆ ఇద్దరు కూడా, ఆ శిష్యులు కూడా ఎంత ఎక్కువ మంది వస్తారా అంటే లోకంలో ఎవరికి ఎంత ఎక్కువ మేలు చేస్తే తమకున్నటువంటి శాపం కూడా తొలగిపోతుంది అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉన్నారట. కొంతకాలానికి వాళ్ళ యొక్క శాపం తొలగిపోయింది. అయితే దానికి గుర్తుగా మాత్రం ఈనాటికి బంగారపు బల్లిని, వెండి బల్లిని పెడతారు. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా సంప్రదాయవాదులు బల్లి విషయంలో తాకినా మరణించినా కూడా అక్కడికి వెళ్ళి ఒక్కసారి దాన్ని ముట్టుకుంటే శాప విమోచనం జరిగింది అని అంటారు, బంగారపు బల్లిని, వెండి బల్లిని. అందువల్ల ఈనాటికి కూడా సంప్రదాయం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, గురువులు ఏదైనా, పెద్దలు ఏదైనా తీసుకురమ్మని చెప్తే కొంచెం ఆ తీసుకెళ్లేటువంటి పదార్థం ఎలా ఉందో చూసి తీసుకెళ్ళటం మంచిది. ఇది ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం.